అందరికీ నమస్కారం. నేను మీ తాళ వెంకటేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడే చూసా, పేర్ని నాని మాజీ మంత్రివర్యులు ఏం మాట్లాడతావురా నాని నువ్వు? పెమ్మసాని చంద్రశేఖరు ఓయ్ ఏంటి నీ భాష? అంటే నీ మాత్రం మాట్లాడటం ఎవడికి రాదనుకున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతాం నేర్చుకో పేర్ని నాని. ఇదేమో నీ జాగా కాదు. రాజకీయాల్లోకి ఎలా వచ్చాడంటావా? ఏం చూసి ఆయన టికెట్ ఇచ్చారంటావా? ఆయన యొక్క మానవత్వం చూసి ఆయనకు టికెట్ ఇచ్చారు. ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వామ్యుడు అవుతాడని చెప్పేసి టికెట్ ఇచ్చారు. వాళ్ళ రాజకీయ చరిత్ర నీకు తెలియకపోవచ్చు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నుండి ఉన్నటువంటి కుటుంబం. 2014లోనే చంద్రబాబు నాయుడు గారు వారిని ఆహ్వానిస్తే ఆయన అప్పటికి ఇంకా కాదులేండి అని చెప్పేసి విదేశాల్లో ఉండి వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి. 25 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించి దమ్మున్న మగాడిలాగా ఈ భారతదేశంలో 6,000 కోట్ల రూపాయలు చూపించి అతని ఆస్తిని పక్కాగా పేపర్లో రాసి చూపించి ఇచ్చాడు. మీకు మళ్ళీ దోసుకున్నాయి, కబ్జా చేసినాయి, లేకుంటే పినతల్లిని మోసం చేసినాయి కాదు. అతను బాబు గారు టికెట్ ఇచ్చారంటే అతని మీద గౌరవంతో ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాడని పిలిచి టికెట్ ఇచ్చారు. నీకు మళ్ళీ మీ నాన్న చంపేసి టికెట్ తెచ్చుకోవాలా ఆయన? అందరూ తెలిసిన భాగవతమే కదా నీది. ఈ రాష్ట్రంలో మీ నాన్నగారికి ఎంత మంచి పేరుందో నీకు అంత దరిద్ర పేరుంది నాని. ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడే ముందు. ఏమంటావు? రాజధానిలో రైతులకి ప్లాట్లు ఇవ్వట్లేదా? ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదా? జరగకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? రా, నీకు దమ్ముంటే ఏ రోజు వస్తారో, నువ్వు వచ్చినా సరే, నీ వైఎస్ఆర్సీపీ వింగ్ వచ్చినా సరే, రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. మీకులాగా గత 5 సంవత్సరాల్లో రాజధాని శ్మశానం అని చెప్పేసి భాష మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు కూడా ప్రజలు సుముఖంగా ఉన్నారు. ఇంకా కావాలంటే కూడా పొలాలు ఇవ్వటానికి ఎన్ని లక్షల కోట్ల అభివృద్ధి కోసం ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో కళ్ళకు కనిపించినట్లుంది. అవన్నీ చూసి ఓరవలేక నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏదో జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడు అనుకుంటున్నావేమో. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎవరూ మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వేం చేసావు? బందర్ పోర్ట్ ఏమన్నా అభివృద్ధి జరిగిందా? మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసి వదిలేశారుగా గాలికి. మీరు గాలివాళ్ళు కాబట్టి గాలికి వదిలేస్తారు. ఈరోజు గుంటూరు జిల్లాలో చూడు ఎంత అభివృద్ధి జరుగుతుందో. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు మెడికల్ కాలేజ్ కానివ్వండి, జీజీహెచ్ కానివ్వండి, ఈరోజు చూడు దగ్గరగా 250 కోట్ల రూపాయల అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తూ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ L1 ఇవాళ గుర్తింపు వచ్చిందంటే ఇవాళ చంద్రశేఖర్ గారి పుణ్యమే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్, భారతదేశంలో మొట్టమొదటి గుర్తింపు పొందినటువంటి L1 క్యాన్సర్ సెంటర్. ఇవాళ గుంటూరు చుట్టుపక్కల చూడు ఎంత అభివృద్ధి జరిగిందో. సుమారుగా 7 బ్రిడ్జీలు కట్టించాడు ఇవాళ చంద్రశేఖర్ సంవత్సరన్నర కాలంలోనే. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వేదో మాట్లాడితే ఇంకెవరు మాట్లాడరు. మీరు మాట్లాడిందే శాస్త్రం. అది మీ గొడ్డల పార్టీకి సరిగిద్ది. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతకాలం కూడా నీపోటి మాటలకి ఎవరూ పట్టించుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఖబర్దార్ పేర్ని నాని. భవిష్యత్తులో ఇంకోసారి ఇలా మాట్లాడటానికి కూడా ఆలోచించకాకు. ఒకవేళ మరలా నువ్వు మాట్లాడితే నీకే గతి పట్టిద్దో కూడా తర్వాత చూద్దు. కానీ
నమస్తే, ఉంటా.